ఏం చేంజర్ అనుకున్నాం గేమ్ చేంజర్. కంపల్సరీ ఒక న్యాయం జరుగుతాయని నమ్మకంతో మేము ఇక్కడ ఖర్చు అడుగు పెట్టాము. మీ పేరు? నా పేరు వీరేష్ అండి. ఓకే, ఎలా ఉందండి ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది 7 నెలలు అవుతుంది, 7వ నెల ఇప్పుడు ఎంటర్ అయింది. ఇప్పటి వరకు చూసుకుంటే పరిపాలన అనేది ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఓకే, ఎందుకు వచ్చారండి మీరు ఈ జనవాణి అనే కార్యక్రమానికి? ఎక్కడి నుండి వచ్చారు? మేము ఇక్కడ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఎందుకు వచ్చారు? మీ సమస్య ఏంటి? అంటే గత ఏడాది కోవిడ్లో మేము సెకండ్ వేవ్లో టెక్నీషియన్స్గా గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తామండి. దాదాపుగా 2 years ఏమో వర్క్ చేసాము. పిఎస్ఏ ప్లాంట్ ఆపరేటర్గా మేము ఉన్నాము. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లస్ మొత్తం వెంటిలేషన్స్ అన్నీ చూసుకున్నాము. దాదాపు 2 years దాకా చేసిన వెంటనే మాకు ఎలాంటిది ప్రొవైడ్ చేయలేదు. జాబులు ఇస్తామని చెప్పి ట్రైనింగ్ కూడా ఇచ్చారు తప్ప మిగతాది ఏమీ లేదు. అదొక్కటి జరిగింది. అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వర్క్ పరంగా కోవిడ్ టైంలో మిమ్మల్ని వాడుకున్నారు, కానీ మీకంటూ అంటే ఆశ చూపించారు, ఏదన్నా కల్పిస్తాము మీకు ఉద్యోగ పరంగా అని చెప్పి, కానీ ఏమీ చేయలేదు. ఓన్లీ ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పారు. కంపల్సరీ మీకు జాబ్ ప్రొవైడ్ చేస్తామని దాదాపు ఒక 10 times తిరిగాము. ఇక్కడికి మామూలుగా మంగళగిరికి వచ్చి మామూలుగా హెడ్ ఆఫీస్కి వచ్చి తిరిగాము. లెటర్స్ అన్నీ రాయించుకున్నారు. మొత్తం అన్నీ స్ప్రెడ్ చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా. అంటే గత 5 సంవత్సరాల్లో అంతా మంచిగా చేసాము, ఎక్కడ మిస్టేక్స్ అనేవి జరగలేదు అని అంటున్నారు కదా. ఎందుకు లేవు మేడం మిస్టేక్స్? మమ్మల్ని ఇప్పుడు మేము ఏదో కూలీనాలు చేసుకునే వాళ్ళం. మమ్మల్ని పిలిచకపోయి మేము ట్రైనింగ్ ఇచ్చినారు. 3 నెలలంతా ట్రైనింగ్ ఇచ్చారు. 3 నెలల తర్వాత మీకు జాబులు ఇస్తామన్నారు. జాబులు ఇస్తామన్న తర్వాత సంవత్సరం 2 నెలలు చేయించుకున్నారు. అందులో ₹1 కూడా శాలరీ ఏం లేదు మేడం మా దగ్గర. తప్పులనేవి లేకుండా చేసాము అని అంటున్నారు కదా, అందరినీ సమానంగా చూసాము, మంచిగా చూసాము, మంచి పరిపాలన అనేది ఇచ్చాము అని అన్నారు. సరే మేడం, ఇప్పుడు సమానంగా చూసారన్నారు. సమానంగా చూసింటే మా బతుకులు ఇలా ఎందుకు అవుతాయి మేడం చెప్పండి. ఇప్పుడు ఎక్కడి నుంచినో వచ్చి ఇక్కడ చేస్తాను. 6,000 జస్ట్ 6,000కి మేము 2 ఏళ్ళు చేసినాము. 2 ఏళ్ళు జస్ట్ 6,000కి వచ్చేసి 2 ఏళ్ళు చేసినాం. ఆ 6,000 కూడా రావడం లేదు. 6,000 ₹1 కూడా లేదు. బేసిక్గా కోవిడ్ టైంలో చాలా మంది భయపడ్డారండి. అలాంటిది భయపడ్డారు. మరి మీరు చేతితో బాడీలు ఎత్తిచ్చారు, ఇంజక్షన్లు వేయించారు, వెంటిలేటర్లు బాగా యూజ్ చేసుకున్నారు. మొత్తం ఆల్ వర్క్ అన్నీ చేయించుకున్నారు దాంట్లో. మరి ఇంత వర్క్ చేయించుకొని మిమ్మల్ని అలా వదిలేయడం అనేది కరెక్ట్ కాదు కదా. అదే మేడం, మాకు అదే న్యాయం అది జరగాలని చెప్పేసి పవన్ సార్ దగ్గరికి వచ్చాము. ఆయన ఇక్కడ లేరు, ఏదో లెటర్ రాసి పెట్టాలని వచ్చాము. ఓకే, మరి నమ్మకం ఉందా అండి? మీరు చాలా అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చారు, చాలా దూరం నుండి. నమ్మకం ఉంది అని అనే వచ్చినాం మేడం. ఆయన మా దయ చూపితే చాలు, మాకు అదే చాలు. దాదాపుగా 4,000 మాకేదో 10,000 15,000 జీతం ఉన్నా చాలు, మాకు వేరే ఎక్కువ అవసరం లేదు. అదే ఇప్పుడు ఎట్లా పిఎస్ఏ ప్లాంట్ ఎట్లా వేస్ట్గా పడున్నాయి, అందులోనే 10-15,000 జీతం ఇచ్చినా మాకు చాలు, ఎక్కువ అవసరమే లేదు మాకు. మరి నమ్మకం ఉందా? గత 5 సంవత్సరాల్లో మీకంటూ న్యాయం జరగలేదు, అన్ని మాయ మాటలు చెప్పి మీ చేత వర్క్ చేయించుకున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారు ఆయన్ని ఆశ్రయించడానికి. నిజంగా ఆయన ద్వారా మరి రాబోయే రోజుల్లో మీకు మంచి జరుగుద్ది, మీకంటూ ఒక ఉపాధి కలిగిస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉందనే మేడం, అంత దూరం నుండి ఇక్కడికి వచ్చాం మేడం. ఆయన కోసమనే వచ్చాము, చేస్తాడు అనే వచ్చాము. ఎందుకు ఆయన మంచి చేస్తున్నట్టు ప్రజల్లో తిరుగుతున్నట్టు ఏమన్నా తెలుస్తుందా మేడం? మేము ఉండేది వచ్చేసి ఏపీలో, అక్కడి నుండి ఇక్కడికి వచ్చినాము. అయితే చూసింది అయితే లేదు. ఆయన మీద మాకు నమ్మకం ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చి మాట్లాడదామని వచ్చాము. ఆయన ఇక్కడ లేరు మేడం సార్. అంటే న్యూస్లో అలా తెలుస్తుందా ఆయన చేస్తున్నట్టు? తెలుస్తుంది, చేస్తున్నట్టు తెలుస్తుంది. చూస్తాం మేడం, డైలీ చూస్తాం, 7:30 చూస్తాం. ఓకే, ఏం చెప్తారు ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ గురించి ఆయన గురించి చెప్పాలంటే దండిగా గేమ్ చేంజర్. ఎందుకు అంటే కంపల్సరీ ఒక న్యాయం జరుగుతాయని నమ్మకంతో మేము ఇక్కడ ఖర్చు అడుగు పెట్టాము. ఎందుకంటే లిక్విడ్ ప్లాంట్లో జరిగేది, పిఎస్ఏ ప్లాంట్ జరిగేది మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాము. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళతో మేము లిక్విడ్ మనం తీసుకుంటున్నాం. పిఎస్ఏ ప్లాంట్ అనేది ఒక మన చేతులలో మనం చేసేది, మనం ప్రొడ్యూస్ చేసేది. పిఎస్ఏ ప్లాంట్ ఓన్లీ పవర్తో సప్లై అవుతుంది. లిక్విడ్ ప్లాంట్ ఓన్లీ బయట కంపెనీ నుంచి మనం తెచ్చుకొని అమౌంట్ తెచ్చుకొని కొనుక్కుంటాం. వేరే దేశాల నుంచి ప్రొవైడ్ చేసి తీసుకుంటాం. పిఎస్ఏ ప్లాంట్ అంటే పవర్ ద్వారా సప్లై చేసి మనంతా ఓన్గా తయారు చేస్తాం అంతే. మామూలుగా పిఎస్ఏ ప్లాంట్లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయంటే సిలిండర్ ఫిల్ చేయొచ్చు. 200 బెడ్స్కి మామూలుగా జీజీహెచ్ హాస్పిటల్కి అయితే 200 బెడ్స్కి సప్లై అవుతుంది.
ఒక పేషెంట్కి ఎంత ఆక్సిజన్ కావాలనేది దాంట్లో తెలుస్తుంది. ఓకే, జగన్కి పవన్ కళ్యాణ్కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అయితే తేడా అంటే ఇంకా ముందు ఎవరు అనేది కూడా చెప్పలేము మేడం. అసలు ఇంకా పూర్తి కాలేదు. అది పూర్తి అయిపోయింది కాబట్టి తెలిసిపోయింది మాకు. ఇంకా పూర్తి కాలేదు అని నమ్మకం ఉంది. ఏం చేయడు, అట్లా ఏం చేయడు అని నమ్మకం అయితే ఉంది. బెస్ట్ వీళ్ళిద్దరిలో బెస్ట్ ఎవరు అని అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? బెస్ట్ అంటే మాకు ఇంకా 7 months తెలిసింది. 7 months కాబట్టి తెలిసింది కాబట్టి మాకు ఇంకా అంత క్లారిటీ రాలేదు. అందుకు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అండి.